హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న వీడియో ఇది. మీరు కామెంట్స్ లో కూడా చాలా డౌట్స్ అడిగారు కదా నా డిష్ వాషర్ గురించి. ఈ రోజు నా డిష్ వాషర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పబోతున్నాను. నాది వచ్చేసి ఐఎఫ్బి డిష్ వాషర్. ఐఎఫ్బి డిష్ వాషర్ తీసుకుంటే కంపల్సరీగా ఐఎఫ్బి స్టెబిలైజర్ తీసుకోవాలి. పవర్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కదా, దానికోసం అని చెప్పి స్టెబిలైజర్ అయితే ప్రిఫర్ చేస్తారు. మేమైతే సేమ్ కంపెనీ తీసుకున్నాము. ఏ కంపెనీదైనా తీసుకోవచ్చు, కానీ డిష్ వాషర్ కి ఇలా స్టెబిలైజర్ తీసుకుంటే మనకే మంచిది. కొంచెం మనం సేఫ్టీగా స్టెబిలైజర్ అయితే పెట్టుకోవాలి. ఒక షింక్ దగ్గర నుంచి పైప్ లైన్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు ఇల్లు కట్టుకొని కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ పైప్స్ అయితే ఇన్బుల్ట్ పెట్టించుకోండి. మేమైతే లాస్ట్ లో ఫిక్స్ అయ్యాం కాబట్టి మాకు ఇలా బయట పైప్ లైన్ అయితే వచ్చింది. షింక్ దగ్గర ట్యాప్ కి అటాచ్ చేసుకున్నాం. ఇక్కడ మాకు వాటర్ సప్లై పైప్ వస్తుంది మనకి. ఇంకా ఇక్కడ అవుట్లెట్ అయితే ఉంది లోపలికి వెళ్ళడానికి. మేము షింక్ లో వెళ్లే వేస్ట్ వాటర్ లోనే మేము ఈ డిష్ వాషర్ పైప్ కూడా పెట్టేశాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇది చూసారా, ఇది సాఫ్ట్వేర్ అన్నమాట. వాషింగ్ మిషన్ కొనాలనుకుంటే ఖచ్చితంగా మనల్ని సేల్స్ మెన్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ వాటర్ పిహెచ్ లెవెల్ ఎంత అని అడుగుతారు. మీరు ఎక్కడైతే డిష్ వాషర్ పెట్టించుకోవాలి ఆ వాటర్ ని బాటిల్లో పట్టుకురమ్మని చెప్తారు. దాని పిహెచ్ లెవెల్ అయితే చెక్ చేస్తారు. మాదైతే 6% వచ్చింది. ఇది 6% అంటే 600 అనమాట. 1000 దాకా పర్లేదు, 1000 దాకా మంచి వాటర్. 1000 పైన ఉంటే ఖచ్చితంగా అది మంచి వాటర్ కాదు. సో మాకు 600 వచ్చింది. అయినా సరే మేము ఇలా సాఫ్ట్నర్ అయితే పెట్టించుకున్నాము. ఇది సాఫ్ట్నర్. మామూలుగా ఇది ట్యాంక్ కూడా డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు, కానీ మేము డిష్ వాషర్ ఒక్కదానికే పెట్టించాము. కానీ ఖచ్చితంగా పెట్టించుకోవాలి సాఫ్ట్నర్ మాత్రం. సాఫ్ట్నర్ పెట్టిస్తే ఏమవుతుందంటే వాటర్ అనేవి కొంచెం మడ్డీగా ఉన్నా, కొంచెం సాల్టీగా ఉన్నా, ఎలా ఉన్నా సరే నీట్ వాటర్ అనేవి డిష్ వాషర్ లో వస్తాయి. దాంతోనే క్లీన్ చేస్తుంది. ఇంకో డౌట్ రావచ్చు మీకు, సాఫ్ట్నర్ అనేది ఒక్కసారి పెట్టుకుంటే లైఫ్ లాంగ్ అనమాట. అది ఇంకా మనం మార్చాల్సిన పని లేదు. ఒక్కసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లో సాఫ్ట్నర్ అయితే పెట్టించేసేసుకోవచ్చు. డిష్ వాషర్ ఎలా యూజ్ చేయాలో కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడే ఇచ్చేస్తారు. రండి, మనకి ఇలా ప్రీ వాష్, లిక్విడ్ సాలిడ్, వాటర్ సేవ్, ఈజీ కేర్ ఇలాంటివన్నీ ఇక్కడే ఇచ్చేస్తారు. నెక్స్ట్ స్టార్ట్, పాస్ బటన్, రీసెట్, డిలే స్టార్ట్ మనం అన్ని ఇక్కడ చూసుకునే చేసుకోవచ్చు. మనం ఇది ఆన్ చేయాలంటే ఇక్కడ స్విచ్ అనేది ఆన్ చేసుకోవాలి. మనకి ఫస్ట్ ఇక్కడ 10 seconds టైం అయితే పడుతుంది. స్టెబిలైజర్ ఆన్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఆ 10 seconds అయిపోయిన తర్వాత మనకి వాషింగ్ మిషన్ అనేది ఆన్ అవుతుంది. ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా, ఇలా ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి 3 hours 42 minutes అయితే చూపిస్తుంది మనకి. ఇది వాటర్ సేవ్ లో ఉంటది, ఇది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ప్రోగ్రామ్ బటన్ అనమాట. ఇది ప్రోగ్రామ్ బటన్. మనం ఇలా ప్రోగ్రామ్ సెట్ చేసుకుంటే 1 hour 34 minutes ఒకటి వస్తుంది. నెక్స్ట్ సూపర్ 50 minutes. ఈ 50 minutes లో ఏం వాష్ చేసుకోవచ్చు అంటే, మనం జనరల్ గా ఆయిలీగా అలా లేనివి అంటే దుమ్ము పట్టి ఉంటాయి కదా, ఎప్పటి నుంచో పైన పెట్టేసినవి, అవి ఇలా 50 minutes లో వేసి వాష్ చేసేసుకోవచ్చు. ఈ డిలే వాష్ లో మనం తర్వాత ఎప్పుడైనా ఇక్కడ చూడండి డిలే స్టార్ట్ అని ఉంది కదా, మనైనా టైం పెట్టుకొని స్టార్ట్ చేసుకోవచ్చు దాంట్లో. కానీ మాక్సిమం ఆ ఆప్షన్ ని ఎవరు వాడరు, ఎందుకంటే మనం అప్పటికప్పుడు ఆన్ చేసుకుంటే 3.5 hours తోముతుంది కాబట్టి డిలే వాష్ అనేది అసలు అవసరమే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సాల్ట్, రైజ్ అండ్ యాడ్ అని ఉంది చూడండి. సాల్ట్, రైజ్ అండ్ యాడ్ అని ఉంది. ఈ సాల్ట్, రైజ్ అండ్ వాటర్ ఏంటంటే మనకి ఇక్కడ డిష్ వాషర్ ఓపెన్ చేయంగానే ఇటు కింద సాల్ట్ వేసుకోవాలి. ఈ బటన్ ఇది తిప్పేస్తే ఇది సాల్ట్ అన్నమాట. మనకి సాల్ట్ ఇక్కడ వేసుకోవాలి. ఈ జల్లెడ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ మనకి డస్ట్ ఏమైనా ఉంటే దీంట్లోకి వచ్చి ఆగుతుంది. జల్లెడలో ఏమవుతుంది అంటే అన్నం మెతుకులు కొంచెం ఏమైనా మర్చిపోయి క్లీన్ చేయకుండా అలా వేసేస్తే అక్కడ అన్ని ఆగిపోతే మనం ఈజీగా తీసేసుకొని బయట పడేసుకోవచ్చు. ఇది వరకు డిష్ వాషర్ లో ఇలాంటి ఫెసిలిటీ లేదు, కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చే డిష్ వాషర్ లో మాత్రం ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి. లిక్విడ్ అయినా వేసుకోవచ్చు, పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేస్తే మనం ఇక్కడ వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనం రైజన్ చెప్పాను కదండి ఇందాక, రైజన్ లిక్విడ్ వేసుకోవాలి. సాల్ట్ అలా లిక్విడ్ వేసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే డిషెస్ పైన ఏ మచ్చలు రావు. అది 100 degrees హాట్ వాటర్ లో డిషెస్ ని వాష్ చేస్తుంది కాబట్టి మనకి ఎక్కడా కూడా ఎలాంటి చిన్న మరక గానీ, చిన్న సబ్బు గానీ, చిన్న జిడ్డు గానీ ఉండవు. సో క్లీన్ గా వాష్ చేస్తుంది కదంటే. గిన్నెలు అవన్నీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇది వాటర్ స్ప్రే చేసేది అనమాట. దీనికి అడ్డం రాకుండా డిషెస్ అనేవి మనం పెట్టుకోవాలి. ఇది 360 degrees లో స్టీమ్ వాటర్ అనేది పెడుతుంది మనకి. దీని కింద కూడా ఒక ఫ్యాన్ ఉంటది. ఇలాగా మనం గిన్నెలు అనేవి ఏమైనా పెట్టుకుంటే కిందకి తగలుకోకుండానే పెట్టుకోవాలి. అంటే దీనికి ఇలా అడ్డం రాకూడదు, ఇది ఇలా ఫ్రీగా తిరగాలన్నమాట. ఇంక ఐఎఫ్బి డిష్ వాషర్ వచ్చేసి 2 years వారంటీతో వస్తుంది. 8 years స్పేర్ పార్ట్స్ మీద వారంటీ వస్తుంది. సో ఇది హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఇది ఇంక ఈ సైడ్ కూడా ప్లేట్స్ ఉంటాయి, లేకపోతే అవి ఉంటే అవి పెట్టుకోవచ్చు. నేను మీకు ఇప్పుడు అరేంజ్ చేసి చూపిస్తాను. ఇందులో వచ్చేసి మనం చిన్న చిన్న గిన్నెలు, చిన్న చిన్న ప్లేట్లు ఏవైనా ఇటు సైడ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇవి పెద్దదన్నమాట. మనం ఇక్కడ పెద్ద పెద్ద ప్లేట్స్ కానీ పెద్ద పెద్ద ఏమైనా కానీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు అవసరం అయితే పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా పైకి పెట్టేసుకోవచ్చు. ఏమైనా చిన్న గిన్నెలు ఇంకా గిన్నెలు ఎక్కువ ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదా అవసరం లేదనుకుంటే ఇలా పైన పెట్టేసుకోవచ్చు. నేను తీసుకున్న డిష్ వాషర్ లేటెస్ట్ అనమాట. నాది 15 plates పట్టే డిష్ వాషర్. సో నాది కొంచెం పెద్దది.
నెక్స్ట్ ఈ ప్లేట్ వచ్చేసి ఇప్పుడు కొత్తగా వస్తుంది, ఇది వరకు వచ్చే డిష్ వాషర్ లో ఈ ప్లేట్ అయితే రాలేదు. ఇది ఓన్లీ స్పూన్స్, ఇక్కడ స్పూన్స్ ఇలా అరేంజ్ చేసుకోవచ్చు, ఇంకా గరిటెలు అవి ఉంటే పెట్టుకోవచ్చు. ఓన్లీ వాటి కోసం మాత్రమే ఈ ప్లేట్ ని సపరేట్ గా ఇచ్చారు. దీంట్లో స్పూన్స్ పెట్టుకోవడానికి ఇంకొక స్టాండ్ అయితే ఇచ్చాడు, నేను దాన్ని ఎక్కడో పెట్టేశాను, ఇప్పుడు కనిపించలేదు. ఇలాంటి ఫెసిలిటీస్ లో ఇంకో డిష్ వాషర్ చెప్పాలంటే ఎల్జీ కూడా బానే ఉంది. ఎల్జీ ఇది రెండు బాగున్నాయి. సో నేను ఇదైతే ప్రిఫర్ చేశాను, దానికంటే నాకు ఇది బెటర్ అనిపించింది. సో అందుకే నేను ఇది తీసుకున్నాను. నెక్స్ట్ గిన్నెలు కూడా చాలా పెట్టాను, ఇప్పుడు మీకు నేను వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అల్యూమినియం గిన్నెలు పెట్టకూడదు. అల్యూమినియం గిన్నెలు పెడితే కొంచెం బ్లాకిష్ వస్తున్నాయి, అందుకని చెప్పి అల్యూమినియం అయితే పెట్టకూడదు. నెక్స్ట్ పెట్టకూడని గిన్నెల్లో కాపర్ కూడా ఒకటి అనమాట, అంటే రాగి చెంబులు, రాగికి సంబంధించిన గిన్నెలు ఉంటాయి కదా, అవి కూడా పెట్టకూడదు. అవి పెడితే ఏంటంటే 100 degrees హీట్ వాటర్ తో క్లీన్ చేస్తుంది కాబట్టి మనం జనరల్ గా బ్లాకిష్ అయిపోతాయి, అవి మనం తోమిన ఉపయోగం ఉండదు, అవి మాత్రం వేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ ఐటమ్ వేసుకోవచ్చు, గ్లాస్ అయితే చాలా బాగా క్లీన్ చేస్తుంది. ఇంకా స్టీల్ వేసుకోవచ్చు, అన్ని వేసుకోవచ్చు. ప్లాస్టిక్ కి సంబంధించిన కొన్ని ఐటమ్ కూడా నేను వేసేస్తాను. మాక్సిమం మెంబర్స్ కి ప్లాస్టిక్ వేయొచ్చు అనే డౌట్ అయితే ఉంటుంది కదా, అలాంటి డౌట్ ఏం పెట్టుకోవద్దు. బాక్సులు పెట్టకూడదు అంటే మనం బయట డిస్పోజల్ బాక్సులు ఉంటాయి చూసారా, మరీ పల్చగా హోటల్స్ లో బిర్యానీస్ కొంటే ఇస్తారు, అలాంటి బాక్సులు పెట్టకూడదు. నెక్స్ట్ వచ్చేసి బాగా పల్చగా ఉన్న ప్లాస్టిక్ పెట్టకూడదు. జనరల్ గా మనం ఇంట్లో వాడుకునే ప్లాస్టిక్ ఉంటుంది చూసారా, అవి కూడా పెట్టేయచ్చు. నేనైతే పెట్టేస్తున్నాను, బాగానే క్లీన్ చేసి పంపిస్తుంది. మనం పని వాళ్ళకి ఎంగిలంతా తీసి గిన్నెలు వేస్తాం కదా, దీనికి కూడా అంతే, మనం జస్ట్ అలా వాష్ చేసి దీంట్లో వేసేసుకోవటమే. ఇలా జిడ్డు మాత్రం కంప్లీట్ గా పోకూడదు. ఇలాంటి ప్లాస్టిక్ ఉంటుంది చూసారా, ఇది ప్లాస్టికే. నేను ఇవన్నీ వేసి చూపిస్తాను మీకు, నేను ఇప్పుడు డైరెక్ట్ గా పెట్టేస్తాను, అరేంజ్ చేసిన తర్వాత చూపిస్తాను. కానీ ఏ గిన్నెలు అయినా సరే నార్మల్ గా వాష్ చేసుకుని అయితే పెట్టుకోవాలి. దాంట్లో పనోళ్ళు వచ్చినా మనం అలాగే పెట్టుకుంటాం కదా, సో అలాగే వాష్ చేసుకొని పెట్టుకోవాలి. చాలా మంది మనం డిష్ వాషర్ కొంటున్నాము, లేకపోతే డిష్ వాషర్ ని ఇలా కొందాం అనుకుంటున్నాము అని ఎవరికైనా చెప్తే వాళ్ళు ఏం చెప్తారంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే దాంట్లో సగం కడుక్కొనే పెట్టుకోవాలి, బాగా వాష్ చేసుకొని, ఇంకెందుకు అలా అని కడిగేస్తే అయిపోతుంది అని చెప్తారు. నాట్ ఎట్ ఆల్ అనమాట. ఇలా వాష్ చేసుకొని లోపల పెట్టుకోవడానికి, కంప్లీట్ గా వాష్ చేయడానికి చాలా తేడా ఉంటుంది, అది ఎవరు చెప్పరు. జస్ట్ ఇలా నార్మల్ గా ఇలా ఇలా అనేసి మనం పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ టప్పర్ వేర్ కూడా పెట్టుకోవచ్చు, దీంట్లో టప్పర్ వేర్ కూడా చాలా బాగా క్లీన్ చేస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ ఇట్లా అరేంజ్ చేసేసుకోవటమే. జస్ట్ మనం అలా వాష్ చేసుకొని లోపల పెట్టేసుకోవటమే, జిడ్డు అది కంప్లీట్ గా పోయింది. నేను మొత్తం మీకు అరేంజ్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇలా గిన్నెలన్నీ నీట్ గా పెట్టేసుకోవాలి. మీరు ఒకసారి పెట్టుకుంటే మీకు అలవాటు అయిపోయింది. ఫస్ట్ లో నాకు కూడా అలవాటు అవ్వలేదు, అంటే నేను ఒక 2-3 times వేసిన తర్వాత ఇవి ఎలా క్లీన్ చేస్తుంది అని చెప్పి ఒక ఐడియాకి అయితే వచ్చాను. నేనైతే నైట్ ఇలా అన్ని అరేంజ్ చేసేసుకొని నేను 3 hours 42 minutes టైంలో మిషన్ ఆన్ చేసేసి పడుకుంటాను, పడుకొని మార్నింగ్ డేస్ చూసుకుంటాను. ఇంకా డిష్ వాషర్ లో వేసే డిటర్జెంట్స్ అయితే మాత్రం మనకి అమెజాన్ లో ఇలా ఫ్లిప్కార్ట్ లో వాటిలో వీటిలో దొరుకుతాయి. అలాగే ఐఎఫ్పి కంపెనీ కదనాది, దాని డిటర్జెంట్స్ ఉంటాయి అనమాట, అవి కొంచెం నాకు చాలా ఎక్స్పెన్సివ్. సాల్ట్, రైజన్, డిటర్జెంట్ ఈ 3 కలిపి ఒక ప్యాక్ కింద వస్తాయి, అది 3 కలిపి మనం ఒకేసారి కొనేసుకోవచ్చు. ఇంకైతే ఆన్ చేసేసుకుంటున్నాను, ఇంకా మీకు మార్నింగ్ చూపిస్తాను గిన్నెలు ఎలా వచ్చినాయి ఏంటనేవి. ఇంకా ఈ డిష్ వాషర్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇప్పుడు నేను మీకు ఈ డిష్ వాషర్ కొనుక్కోవాలా అసలు లేదా అనేది అయితే, అంతకంటే ముందు ఇది వాషింగ్ అంతా అయిపోయిన తర్వాత డోర్ దాని అంతటా అది ఓపెన్ చేసుకుంటది, అంటే కంప్లీట్ గా ఓపెన్ అవ్వద్దు, కొంచెం స్లైట్ గా ఓపెన్ అవుతుంది అనమాట. అలా ఓపెన్ ఎందుకంటే అది హీట్ వాటర్ తో కడుగుతుంది కదా, ఆ స్టీమ్ అంతా బయటకు వెళ్ళిపోయింది, మన గిన్నెలన్నీ నీట్ గా ఫ్రెష్ గా అంటే గాలాడి మొత్తం ఆరిపోయి చక్కగా వస్తాయి అనమాట. అండ్ ఇదైతే చూడండి ప్లాస్టిక్, నేను ప్లాస్టిక్ వన్నీ వేసేస్తున్నానని చెప్పాను కదా, ఇవన్నీ వేసేస్తాను, ఏమి అవ్వదు, చక్కగా కడిగి పంపిస్తుంది, భయం లేకుండా అన్ని ప్లాస్టిక్ వస్తువులు కూడా వేసేసుకోవచ్చు. అండ్ వర్తిట్టా నేను ఇది డిష్ వాషర్ కొనటం ప్రాబ్లం ఫేస్ చేసే దాన్ని బట్టి అయితే ఉంటది. మాకైతే ఇది వరకు పనోళ్ళని పెట్టుకుంటే ఖచ్చితంగా అంటే డైలీ వచ్చేవాళ్ళు, ఏదో ఒక రోజు ఆగినా ముందే చెప్పేవాళ్ళు కాదు, మేము గిన్నెలన్నీ వాళ్ళకి వేసేసి అవన్నీ తర్వాత కడుక్కునే వాళ్ళం, అది చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను నేనైతే మాత్రం. అందుకోసం అదొకటిను, ఈ డిష్ వాషర్ ఇంట్లో ఉంటే మనం రెగ్యులర్ గా మనకి ఓపిక ఉన్నంత వరకు కడుక్కున్నా, మనకి ఓపిక లేనప్పుడు ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. మనకు ఒంట్లో బాగాలేకపోయినా ఏదైనా ఎవరైనా సరే అట్లా గిన్నెలు మాత్రం అరేంజ్ చేసేసేయచ్చు దాంట్లో. సో ఎవరికైనా వర్త్ ఇట్ అనుకుంటే కొనుక్కోండి, లేదంటే లేదు. అండ్ నాకు వచ్చేసి కాస్ట్ చెప్తాను,
నాకు ఐఎఫ్బిది నార్మల్గా వెళ్ళి మేము బయట షోరూంలో అయితే తీసుకున్నాము. నాకు వచ్చేసి 62,000 అయితే పడింది. అండ్ ఆన్లైన్లో ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ ఇందులో నేను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇట్లా మనం ప్లేట్స్ పెట్టుకోవడానికి మనకి ఎక్కడికక్కడ స్టాండ్స్ ఇస్తాడనమాట. కింద కానీ పైన కానీ మనం అన్ని అరేంజ్ చేసుకోవచ్చు. అంటే ఎన్ని ప్లేట్స్ ఉన్నా పెట్టుకోవచ్చు. అవసరం లేనప్పుడు ఇలా కిందకి ఇక్కడ దాకా చూసారంటే కొంచెం నా వీడియో యూస్ఫుల్ గానే అనిపించుంటది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.